నమస్తే, మీ మాస్క్ మమ్మీ త్రిబుల్ నైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కెమికల్ సోప్ 2 టైప్స్ చేసి చూపిస్తానండి. ముందుగా మనం చేసుకున్నాం కదండి హెర్బల్ సోప్స్, గోట్ మిల్క్తో మాత్రమే చేసి చూపించాను. రకరకాల విధానంగా మరి రకరకాల ఫ్లేవర్స్. ఇప్పుడు కెమికల్స్తో చేస్తున్నాను. క్యాస్టిక్ సోడా హాఫ్ గ్లాస్, చిన్న గ్లాసులో సగం. నేను గ్లాసుల లెక్క చెప్తున్నానండి, ఎందుకంటే గ్రామ్స్ అంటే అందరి దగ్గర వెయిట్ మిషన్ ఉండదు కాబట్టి గ్లాస్తో చెప్తున్నాను. చిన్న గ్లాస్తో అది సగం వేసుకున్నాను. అలానే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఇది చాలా హీట్గా ఉంటుందండి. గ్లౌజులు పెట్టుకోవాలి, ఫేస్కి మాస్క్ పెట్టుకోవాలి, కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇది హీట్గా ఉంటుంది బాగా, అందుకే ప్లాస్టిక్ దాంట్లోనే ఇది హీట్ చేసుకోవాలి. స్టీల్ కానీ ఇంకేవి గరిటె అలాంటివి పెట్టకూడదు. పక్కన పెట్టేసుకోవాలి. అలా పొగ వస్తుంది చూసారా, అంత కొంచెం ఇది కాలుతుంది. ఏదైనా శరీరం మీద పడినప్పుడు కూడా కాలుతుంది కాబట్టి, కెమికల్ కాబట్టి మనం అది అలాగ పక్కకి సైడ్కి అట్ట పెట్టేసుకోవాలి. హీట్గా ఉంటుంది. ప్లాస్టిక్ వాడండి మీరు, మగ్గు కానీ టబ్బు కానీ అలాంటి ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇది బటర్ అండి, 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. బటర్ హీట్ చేసుకోవాలి. అలానే కోకోనట్ ఆయిల్ 2 గ్లాసెస్ వేసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి, అన్నీ చిన్న గ్లాస్తోనే చూపిస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు కోకోనట్ ఆయిల్ అండి. నెక్స్ట్ నిమ్మ నూనె అండి. నిమ్మ నూనె 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. మన హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు అండి, నేను 2 స్పూన్లు వేసాను. అలానే వేప నూనె అండి, వేప నూనె కూడా అంతే, హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. లేదా స్పూన్ల లెక్కన తీసుకుంటానంటే 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. వేప నూనె, నిమ్మ నూనె హాఫ్ గ్లాస్ దాకా వేసేసుకోండి మీరైతే, బాగుంటుంది. శరీరానికి మనకి ఇచ్చింగ్ అలాంటివి ఏమి ఉండవు, మంచి బాగుంటుంది. ఇది అలా వేడెక్కిన తర్వాత ఇది ఈ క్యాప్సూల్స్ అండి, మీకు లూజు బాటిల్స్ తీసుకుంటే కనుక ఒక 2 స్పూన్లు 2 స్పూన్లు వేసేయండి. నేను ఆల్రెడీ ముందు ఆయిల్లో వేసేసానండి. నేను ఒక 6 క్యాప్సూల్స్, వీటికి మీకు చూపించడం కోసం ఇంకో 2 క్యాప్సూల్స్ వేస్తున్నాను. వేడి దాంట్లో వేసేస్తే కరిగిపోతుంది, కానీ చేతితో పిండుతున్నాను. తర్వాత ట్రీ ఆయిల్ అండి, ఒక 10 చుక్కలు వేసుకోవాలండి. నేను తర్వాత మళ్ళీ వేసాను, ఇంకొక 2 చుక్కలు 10 చుక్కలు వేసాను. ట్రీ ఆయిల్ అండి. తర్వాత ఇది కుకింగ్ ఆయిల్ అండి. కుకింగ్ ఆయిల్ నేను రైస్ తీసుకున్నానండి, రైస్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఒక గ్లాస్ వేసుకున్నానండి, చిన్న గ్లాసు. సారీ అండి, నేను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో చేస్తున్నాను, అందుకు మీకు బాగా దగ్గరగా కనిపిస్తుంది. ఇది బాగా బుడగలు వచ్చేసి బాగా బాయిల్ అయిపోయిన అవసరం లేదండి. ఇదంతా కరిగి హీట్ ఎక్కితే సరిపోద్ది. ఇది ఫ్రేగ్రెన్సీ అండి. ఫ్రేగ్రెన్సీ వచ్చి నేను లెమన్ తీసుకున్నానండి. ట్రీ ఆయిల్ మళ్ళీ ఇంకొక 2 చుక్కలు వేసుకుంటున్నాను. ఇందాక 10 చుక్కలు వేసాను, ఇంకొక 2 చుక్కలు వేసుకుంటున్నాను. నేను లెమన్ ఫ్రేగ్రెన్సీ మొత్తం వేస్తానండి. అది వేసినప్పుడు వీడియో కట్ అయింది. మొత్తం బాటిల్ ఫుల్ వాడేసాను. ఇది కొంచెం చల్లారాలండి, బాగా చల్లారాలి ఇది. అలానే క్యాస్టిక్ సోడా కూడా బాగా చల్లారాలి. వేడి మీద 2 కూడా ఉపయోగించకూడదు, మొత్తం పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. చేతులు అవి జాగ్రత్త. ఇప్పుడు క్యాస్టిక్ సోడా వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్తో. నా దగ్గర దీనికి చిన్న బ్లెండర్ యూస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకో మోడల్ ఇందులోనే చెప్తానండి, ఈ వీడియోలోనే. దానికి పెద్ద బ్లెండర్ వాడాను. ఇది పలుచగా ఉంది కాబట్టి కొంచెం చిక్కబడేదాకా బ్లెండర్ వాడుతున్నాను. ఇది మనం కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది మన ఆప్షనల్ అండి. నేను ఇది లెమన్ సోప్ కాబట్టి నేను యాక్చువల్లీ లెమన్ కలర్ వేయాలి, ఎల్లో. నేను కలర్ వేసుకోలేదు. మీకు కావాలితే కలర్ వేసుకోండి, ఇంట్లోకి కాబట్టి నేను కలర్ వేయలేదు. ఎవరికైనా ఇచ్చి వాటికైతే నేను కలర్ వేస్తాను. ఇప్పుడు గోట్ మిల్క్తో తయారు చేసే సోపు పిల్లలకి యూస్ చేస్తామండి. నేను మామూలుగా బయట దొరికే సోప్స్ అన్నీ కూడా కెమికల్ సోప్సే. అంత టైట్నెస్ రావాలంటే ఖచ్చితంగా కెమికల్స్ వేస్తారు. మనకి గోట్ మిల్క్తో చేసే సోప్స్ మరీ అంత టైట్ రాదు. బేబీ సోప్స్కి మనకి యూజ్ అవుతుందండి గోట్ మిల్క్. ఇంక దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. మీరు పిల్లలకు వాడేది మాత్రం గోట్ మిల్క్ తోటి తయారు చేసుకోండి. నేను ఆ ప్రాసెసెస్ కదా మొత్తం నా వీడియోస్లో ఉంటాయి, చూడండి. ఇప్పుడు ఇది
మౌల్డ్లో వేసేసుకున్నాను. ఇది నేను చిన్న మౌల్డ్ తీసుకున్నానండి. ఈ చిన్న మౌల్డ్లో ఎందుకంటే నాకు సోప్ ఎక్కువ రోజులు వాడబుద్ది కాదు, అందుకే చిన్న చిన్న సోప్స్ తీసుకుంటాను. ఇదేం ఐస్ క్రీమ్ కప్స్, దాంట్లో కూడా వేసుకుంటే షేప్ బాగా వస్తుంది. మీరు ఎనీ మోడల్ వేసుకోవచ్చు అండి, ఎనీ మోడల్ ఎనీ మౌల్డ్ తీసుకోవచ్చు. నేను ఇలాగ చిన్న మౌల్డ్ ఉన్న సోప్ తీసుకున్నాను. మౌల్డ్ మొత్తం అన్నిటిలోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో మోడల్ కూడా చూపిస్తున్నానండి. ఇది రోజ్ పెటల్స్ పౌడర్ అండి. దాంతో ఇప్పుడు మన క్యాస్టింగ్ సోడాలో ఈ రోజ్ పౌడర్ పెటల్స్ 2 గుంటగరిటెలు, చిన్న గుంటగరిటెలతో 2 వేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఈ సోడా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మిశ్రమంలో వేసేసి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక బ్లెండర్ చేసుకోవాలి. అది ఎలా బ్లెండ్ అవుతుందో చూపిస్తాను. ఈ సెకండ్ మోడల్ అండి. ఆల్రెడీ కలిపేసి ఇప్పుడు బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటున్నాను. నేను ఒక చేతితో పట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యిందండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి. నెక్స్ట్ అలా కాకుండా చూసుకుంటాను. అది నాకు స్టాండ్ పెట్టడం కుదరలేదండి, అందుకని ఒక చేతితోనే పట్టుకున్నాను. నెక్స్ట్ ఇది గబగబా ఇది టైట్ అవ్వకుండా వేసేసుకోవాలి. పైన ఒక కవర్ లాంటిది వేసుకుంటే స్మూత్ స్టిచ్ వస్తుందండి, పైన కూడా స్మూత్గా వస్తుంది. నేను ఇంట్లోకే కదా అని చెప్పి వేయలేదు. మీకు ఎవరికన్నా కావాలితే నేను చేసి కూడా ఇస్తానండి. మీరు ఎలాంటి మోడల్ అడిగితే అలాంటి మోడల్, ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్. ముల్తానీ మట్టి సోప్, అలానే పపాయ, తర్వాత మిల్క్ సోప్, తర్వాత కుంకుమ పువ్వుతో తయారు చేసే సోప్స్, అలా ఎనీ సోప్ అండి. మీకు ఏం కావాలితే అది కూడా నేను చేస్తాను. ఇది నేను ఎక్కువ హెర్బల్స్తోనే నేను ఎక్కువ చేస్తానండి. ఇలా టైట్ అయిపోయింది. ఇది 2 hours ఉంచానండి. 2 hours ఎంత టైట్ అయిపోయింది. యాక్చువల్లీ 24 hours ఉంచాలి, 1 night ఉంచాలి. నేను నైట్ చేసేసుకొని మార్నింగ్ తీస్తాను, కానీ మీకు చూపించడం కోసం 2 hours తీసాను. అప్పటికే టైట్ అయిపోయినాయి. అది ఎలా యూస్ చేస్తానో కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి కదండి, కేక్ ముక్కలాగా. నా వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు. నేను లేట్గా చేస్తున్నాను, నాకు స్పీడ్గా చేయడానికి అవ్వట్లేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. నా వీడియోస్ని మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకుని, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెడతారనుకుంటున్నాను. ఎందుకంటే లేట్గా చేసినా యూజ్ అయ్యి వీడియోస్ చేస్తానండి. చూసారా, ఒక్కసారి ఇలా రుద్దిన వెంటనే మంచి నురుగొచ్చింది. చాలా బాగా క్లీన్ అవుతుంది. మనం చేసుకున్న అట్లా కొంచెం మనకి తృప్తి ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నాకు ఏదైనా మంచిగా వస్తే. నేను షాంపూస్ అన్నీ నేను మా ఇంట్లో తయారు చేసుకున్నాయి మా ఇంట్లో అందరికీ యూజ్ చేస్తాను, అలానే నా ఫ్రెండ్స్ కూడా ఇస్తాను. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.